దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు రోమాపత్రిక 11వ అధ్యాయాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది, అయినా సరే ఓర్పుతో వినండి. ప్రస్తుతం ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి ఏంటి? దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఏ దృష్టితో చూస్తున్నాడు? దేవుని యొక్క ఆలోచనలు ఇజ్రాయేలీల పట్ల ఏంటి అన్న విషయాల్ని మనం ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం. దాన్నే పౌలు గారు రోమపత్రికలో ఎక్కువగా దాన్ని వివరిస్తూ ఉంటాడు. ప్రత్యేకించి 11వ అధ్యాయంలో మరి క్లుప్తమైన చక్కటి వివరణ రాయబడతా ఉంది. చూడండి, అన్యజనులమైన మనం, అంటే ఇజ్రాయేల్ కాని వారందరూ అన్యజనులే. అన్యజనులైన మనకి దేవుడు దొరికాడు. లేదు, నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నట్లు దేవుడు మనల్ని కనుగొని మన యొద్దకు వచ్చి మనకు తాను పరిచయం చేసుకున్నాడు. హల్లెలూయా. సో మనకు తాను పరిచయం చేసుకుని ఆయన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు మనందరం కూడా ఆ ప్రేమకి లొంగిపోయి, ఆ ప్రేమకు కరిగిపోయి ఆయన బిడ్డలుగా మార్చబడ్డాం. మరి ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? వారు క్రీస్తుని అంగీకరించట్లేదు, వారు క్రీస్తుని తెలుసుకోవట్లేదు, పైగా మరి దేవునికి ఇంకా ఎడంగానే జీవిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనం చెప్పుతున్నది మీరు ఎరుగరా? అంటే చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ముందుగా ఇజ్రాయెల్ ప్రజల్ని, అంటే అబ్రహాము సంతానాన్ని ఎన్నుకున్నాడు. ఆయన వారిని ఎరిగాడు. మనల్ని మన ఎడల ప్రేమ చూపినట్లే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పట్ల ప్రేమ చూపుతూ వచ్చాడు. మరి వారి సంతానాన్ని దేవుడు విసర్జించాడా? వదిలిపెట్టేశాడా దేవుడు అంటే? లేదంటున్నాడు, విసర్జింపలేదు అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటి ఆ ఉదాహరణ? ఏలియా కాలంలో మరి ఏలియా, ప్రభువా నేను ఒక్కడనే నీ కొరకు జీవిస్తున్నాను, మరి ఎవ్వరూ కూడా లేరు అని చెప్పి ఏలియా అంటే, ఏలియాతో దేవుడు ఏమన్నాడంటే, ఇగో ఇంకా శేషమున్నది, ఇంకా బయలుకు మోకాళ్ళునని శేషం ఇంకా ఉన్నది, 7,000 మంది ఉన్నారు. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే, తను తాము ప్రత్యేకపరుచుకున్న వారిని ఈవెన్ ఇజ్రాయేల్ ప్రజల్లో నుంచి కూడా దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. తాను ప్రత్యేకపరుచుకున్న వారిని, దేవుని కొరకు ఆశ కలిగి ఆసక్తి కలిగిన వారిని, ఈవెన్ అటువంటి వారిలో నుంచి కూడా దేవుడు ఎన్నుకుంటున్నాడు. మనకు తెలియకపోవచ్చు, బాహాటంగా రాకపోవచ్చు, శేషము మిగిలే ఉన్నది. మనం అనుకుంటున్నాం వారు ఇజ్రాయెల్ ప్రజలు యేసుప్రభువుని ఇంకా నమ్మట్లేదు. నో, శేషం ఇంకా మిగిలే ఉన్నది. అయితే మనకి ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఏమనంటే, దేవుడే వారికి కఠినమైన చిత్తులుగా చేశాడంట. చూడండి, 7వ వచనం. అలాగైనా ఏమగును? ఇజ్రాయెల్ వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. దేవుడే కొన్ని దినాలు అలా కఠిన చిత్తులుగా చేశాడు. ఎందుకంటే వారి అవిశ్వాసమును బట్టి, వారి గర్వమును బట్టి, వారికి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవటాన్ని బట్టి దేవుడు అంటే వారి హృదయాలు కఠినపరిచాడంట. అంటే యేసు ప్రభు వారు గ్రహించనకుండా. నేను చెప్పట్లే, వాక్యం ఉంది చూడండి. ఇందు విషయమై 8వ వచనం, దేవుడు వారికి నిద్రమత్తు గల మనసును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడింది. అంటే దేవుడు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చేశాడు? చూడలేని కన్నులు, వినలేని చెవులు, నిద్రమత్తు గల మనసు. అంటే ఏం జరుగుతుందో, యేసు ప్రభువారిని బట్టి 200 కోట్ల మంది నమ్మారంటే, అయినా సరే వాళ్ళు నిద్రపోతున్నారు. యోధా గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు, ఇజ్రాయెల్ వంశాల్లో పుట్టిన, దావీదు వంశావళిలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారిని 200 కోట్ల మంది నమ్మారు పైగానే. అయినా సరే వాళ్ళకి వినలేని చెవులు, చూడలేని కన్నులు, నిద్రమత్తు. దేవుడు అట్లా పెట్టాడంట, కఠినమైన మనసులో పెట్టేశాడంట, కనబడకుండా, వినబడకుండా, చూడకుండా. ఎందుకు అంటే, అడవి కొమ్మలుగా, పనికిరాని కొమ్మలుగా, ఎందుకు ప్రయోజనం లేని కొమ్మగా, ఇష్టానుసారంగా జీవిస్తున్న మనల్ని దేవుడు ప్రేమించి మనల్ని ఆయనలో కలుపుకొని ఉద్దేశించి, వారి అవిధేయత మనకు ప్రయోజనం అవుతుందంట. వారి అవిధేయతే మనకి ఇంత ప్రయోజనం వస్తే, అంటే ఏమయ్యేదంటే, శిష్యులు ఒకవేళ ఇజ్రాయెల్ ప్రజలు యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆయన సిలువ వేసేవాళ్ళు కాదు.
ఒకవేళ శిష్యుల యొక్క వాక్యాన్ని ఇజ్రాయేల్ ప్రజలు అంగీకరిస్తే సువార్త మన దాకా వచ్చేది కాదు. ఎందుకంటే శిష్యులు వారు అక్కడికే పరిమితం అయిపోయారు, ఆ గదిలోనే పరిమితం అయిపోయారు. ఆ మేడ గదిలోనే ఆ వాక్యం, ఆ చర్చి అక్కడితోనే ఆగిపోయేది. కానీ వారిని వెలివేయటం, వారిని త్రోసివేయటం, వారిని శిక్షకు గురి చేయటం వలన పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది దైవజనుల్ని, నన్ను దిక్కుల తోమ వంటి దైవజనుని మన దాకా తీసుకొచ్చాడండి. హల్లెలూయా. అంటే ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక ఏంటయ్యా అంటే, మన ఎడల కూడా తన ప్రేమను వ్యక్తపరచడానికి దేవుడు వారిని అక్కడ కఠినపరిచి మన దాకా సువార్తను తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఇజ్రాయేల్ పరిస్థితి ఏంటండి? ఒకవేళ యేసు ప్రభువారు కనుక వచ్చేస్తే ఎట్లా? అందులో న్యూస్లో మనం వింటున్నాం, ఎర్ర పెయ్యి ఉండాలి, దానికి మచ్చకుండా ఉండకూడదు, వెంట్రుక ఉండకూడదు, తెల్లంటు. ఇవన్నీ ఒక్క నిమిషం ఆగండి. ఇవన్నీ ఒకవేళ యేసు ప్రభువారు వస్తే ఎట్లా? యేసు ప్రభువారు వస్తే ఏంటంటే, యేసు ప్రభువారు వచ్చే ముందుగానే దేవుడు మరలా వారి కఠినత్వాన్ని తొలగిస్తాడు. మరలా దేవుని ప్రత్యక్షతను వారికి ఎట్లా చూపించుకుంటాడు. మరలా దేవుని యొక్క కనికరాన్ని వారిని చేయించుకుంటాడు. దేవుడు అంట ఒక్క డెక్కను కూడా వదిలిపెట్టాడంటండి. ఫరో అన్నాడు కదా, పురుషులు వెళ్ళండి, స్త్రీలను వదిలిపెట్టండి, మీరు వెళ్ళండి, పశువులను వదిలిపెట్టండి అంటే ఒక్క డెక్క కూడా విడవబడటానికి వీళ్ళదని మోషే చెప్తా ఉన్నాడు. దేవుడు వదిలిపెట్టాడు. ఆయన శేషం ఆయనకు ఉంటుంది. ఆయన తన కొరకు నియమించుకున్న వారిని అందరినీ కూడా దేవుడు ప్రత్యేకపరుచుకుంటాడు. తన సిలువ సువార్తని, రక్షణ సువార్తను వారికి అందింపజేస్తాడు ఆయన వచ్చేసరికి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇది ఇజ్రాయేల్ పరిస్థితి. దేవుడు కొంతకాలం మనందరికీ సత్య సువార్త అందించేలాగిన వారిని కఠినపరిచాడు. ఇంకా నేను కాదు, వాక్యం చెప్తుంది. కొందరు చూడండి, రోమపత్రిక 11 అధ్యాయంలో ఏమన్నాడు? ఇదిగో వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. ఎందుకంటే మనము ఆ సారవంతమైన ఆ కొమ్మలోకి మనం వెళ్ళి అంటుకట్టబడిన నిమిత్తం వారు విరిచివేయబడి మనల్ని దేవుడు అంటుకట్టాడు. ఒక వాక్యం అంటుంది, వారు అవిశ్వాసంతో ఉండకుండా ఉంటేనే ఇంత ప్రేమను మనం అనుభవిస్తున్నామే, వారు కూడా మనతో యాడ్ అయిపోయారంటే ఇంకెంత మహిమను మనం అనుభవిస్తాం చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వారి అవిధేయతే మనకి ఇంత ఆశీర్వాదం తీసుకొస్తే, వారి విధేయత ఇంకెన్ని దీవెనలు ఈ భూమి మీదకి తీసుకొస్తుందండి. అదే అంటున్నాడు పౌలు గారు. వారు అవిధేయులై ఉండి ఇంత మేలైతే, మనకి విధేయులైతే వారు మనము కలిసి ఇంకెంత గొప్ప ఘనంగా ఆరాధిస్తాం. దేవుడు అట్లా హోల్డ్లో పెట్టాడు. ఒక రోజున రివీల్ చేసుకుంటాడు ఆయన కాలంలో. సో అప్పుడు మరింత మహిమను మనందరం చూస్తాం. ఏమో మనకు తెలియదు, మన తరాల్లో చూస్తామో లేదా రానున్న తరాల్లో చూస్తాం. బట్ గాడ్ ఒక రోజున తన ప్రత్యక్షతను వారికి కూడా కనపరుచుకుంటాడు. ఎందుకంటే ఆనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడు వాగ్దానం చేశాడు, యుగాంతం వరకు నీ సంతానానికి నా కనికరాన్ని ఇస్తానన్నాడు. అది మామూలు వాగ్దానం అనుకుంటున్నారండి? ఫిజికల్గా, రియల్గా వాళ్ళ వాగ్దానాన్ని ఇన్హెరిట్ చేసి ఉన్నారు. సేమ్ యుగాంతం వరకు నిన్ను నీ పిల్లల్ని వదిలిపెట్టని అబ్రహాంతో చేసి ప్రమాణం చేశాడు, నా తోడని చెప్పి. వాళ్ళు ఎట్లా విడవబడతారు? దేవునికి స్తోత్రం. అంటే ఒక విధమైన బోస్ట్నెస్, ఒక గర్వం వస్తుందండి ఆ మాటలు వింటున్నప్పుడు. సో ఇజ్రాయేల్ ప్రజలేం విడవబడలా, కొంతకాలం కఠిన చిత్తులయ్యారు. బట్ దేవుడు వాడిని విడిపిస్తాడు, వెలుగును చూయించుకుంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు అండి.